ఇప్పుడు అబ్రహాము రక్త ప్రోక్షణము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని నమ్మాడు. మరి మిగతా జాతులందరూ నమ్మారు. ఐగుప్తీయులు నమ్మలేదా బలిని? మెసొపొటేమియా వాసులు నమ్మలేదా? అన్ని ప్రాచీన నాగరికతలు బలిపీఠాలు కట్టారు. నాట్ ఓన్లీ అబ్రహాం. మనం బావిలో కప్పల్లాగా ఒట్టి బైబిల్ చదువుకొని అబ్రహాం బలిపీఠం కట్టాడు అంటే, అన్ని మతాలలో ప్రాచీన కాల భక్తులు అందరూ కట్టినవి బలిపీఠాలే. ఏథెన్సు పట్టణములో పౌలు సంచరించి చూసి, నేను మీ పట్టణములో సంచరించుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను కదా. దాని మీద ఏమని రాయబడి ఉన్నది? తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. ఏథెన్సు వాసులు విగ్రహారాధకులు, కానీ బలిపీఠ నిర్మాణకులు. అవునా కాదా? మరి అబ్రహాం గొప్పతనం ఏంటిది? అసలు ఆయన నమ్మకం ఎందుకు దేవునికి నీతి అయింది? బలిపీఠము కట్టినందుకు అబ్రహాము నీతిమంతుడైతే ఏథెన్సు వాసులు అందరూ ఎందుకు నీతిమంతులు గారు? అడగాల్సిన ప్రశ్నేనా కాదా? దేవుడు కొట్టినా కూడా నేను ఇట్లాగా అడుగుతా, కొట్టి చంపైతాను. మరి ప్రశ్న అయితే ఉంది. ఇప్పుడు నేను నిన్ను అడగకపోతే రేపు సమాజంలోకి పోయినాక ఎవడో నన్ను అడుగుతాడు. అప్పుడైనా ఎర్రిముఖం పెట్టుకోవాల్సిందే. అప్పుడు నేను చచ్చిపోయినంత విలువ. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే నేను చచ్చిపోయినంత విలువ. దాని బదులు ఇప్పుడు నువ్వు నన్ను చంపడమే మంచిది. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. అంటే ఏమి నమ్మెనని నేను అడుగుతున్నా. చెప్పండి, ఏమి నమ్మని? మీరేమి నమ్ముతున్నారు? నాకు తెలుసు వీడు ఇంకో గంట సేపు వదలడు అనే సంగతి అయితే మీరు నమ్ముతున్నారు. ఇది మీ విశ్వాసం అని నా విశ్వాసం. వీడు క్లుప్తం అన్నాడు, కానీ వీడు ఇంకో గంట సేపు అయితే వదలడు అని మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారని నా విశ్వాసం. ప్రియులారా, ఏం విశ్వసించాడు ఆయన? అవునండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు కదా. వీళ్ళందరూ కూడా అలాగే నమ్ముతున్నారు కదా అనేది నా పాయింట్. అన్ని మతములలో ఇప్పుడు షెహన్షా అక్బర్, మొఘల్ చక్రవర్తి అక్బర్, ఆయన కొడుకు సలీం ఒక అమ్మాయిని అనార్కలి అనే ఆమెను ప్రేమించారు. ఆమె పేరు, అసలు పేరు వేరే ఉన్నది. అనార్ అంటే దానిమ్మ పండు, కలి అంటే మొగ్గ. దానిమ్మ చెట్టు మొగ్గ ఉందే, ఎర్రగా బహుసుందరంగా ఉంటుంది. ఆమె అందచందాలను చూసి ఆమెకు చక్రవర్తి ఆ పేరు పెట్టాడు, అనార్కలి అని. దానిమ్మ పండు మొగ్గలాగున్నావమ్మా నువ్వు అని. నాట్యకత్తె. ఆమెను సలీం ప్రేమించాడు. ఈ సలీం అక్బర్, షెహన్షా అక్బర్ కూడా ఈ అబ్రహాంకి ఇస్సాకు పుట్టినట్టే పుట్టాడు. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు కదా, అలాగే పుట్టాడు. ఎలాగంటే పెళ్ళయింది, చాలా ఏళ్ళయింది, 20 సంవత్సరాలైంది. ఆయనకు కొడుకులకు బిడ్డలు లేరు, అక్బర్ చక్రవర్తికి. అప్పుడు ఆయన వాళ్ళ ఒక దర్గా దగ్గరికి ఎర్రటి ఎండవేళ ఇసుకలో ఆయన నడిచి చక్రవర్తి, భారతదేశ చక్రవర్తి, చెప్పులు లేని కాళ్ళతో ఆయన నడిచి మండుటి ఎండవేళ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాబా వారి ఆశీస్సులు పొందితే, దాదాపు ముదుసలి ప్రాయంలో నడి వయసు దాటిన తర్వాత, ఎన్నో ఏండ్లు కనిపెట్టిన తర్వాత అపురూపంగా పుట్టిన కొడుకే సలీం. ఇది చరిత్ర. కాబట్టి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాను అంటే అట్లాగే నమ్మి
అద్భుతాలు సాధించుకున్న భక్తులు అన్ని మతములలో ఉన్నారా లేరా? మన ప్రసంగాలు చేసుకుంటాం చూడండి, మన మీటింగ్స్లో మన దేవుడు అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు అని అంటుంటే వాళ్ళు అక్కడ బయట నుంచి మైక్లో మన ప్రసంగాలు విని నవ్వుకుంటూ ఉంటారు. మనం ఆ నవ్వులు కూడా వినే చెవులు మనకు ఉండాలి. అప్పుడే కరెక్ట్గా మన సువార్త ప్రచారం లైన్లో పట్టాల మీదకి వస్తుంది. ఇక్కడ మన గోళం మనం చెప్పుకొని, మన సోది మనం చెప్పుకొని, వాడు ఏమంటున్నాడు అవతల వాడు, ఏం విమర్శ, ఏం ఎదురు ప్రశ్న అనేది వినబడకుండా మనం ఏదో చెప్పేసుకుంటా ఉంటే నవ్వుకొని వెళ్ళిపోతారు. సువార్త వ్యాపించదు. మనం అనుకుంటున్నాం చెప్తున్నామని. ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, దాని టైటిల్ నన్ను చాలా ఆలోచింపజేసిందని ఒక వేరే ప్రసంగంలో చెప్పాను. ఆ పుస్తకం టైటిల్ ఏంటి తెలుసా? క్రిస్టియన్స్ సే దే హ్యావ్ ది ఆన్సర్, బట్ హ్యావ్ దే హర్డ్ ద క్వశ్చన్. ఎంత డెప్త్ చూడండి. మా దగ్గర జవాబులున్నవి అని క్రైస్తవులు చెబుతున్నారు, కానీ ముందు ప్రశ్నను సరిగా విన్నారా? ఎక్కడున్నాం మనం? సమాజం ఎక్కడుంది? వాళ్ళేం అడుగుతున్నారు, మనమేం చెప్తున్నాం? ఇద్దరు బ్రహ్మచేవుడు ఉన్నోళ్ళు ఎదురుబడి మాట్లాడుకున్నట్టుంది. వీడు అడిగేది వాడికి వినపడదు, వాడు చెప్పేది వీడికి వినపడదు. కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు ఉన్నాడని నమ్మాడు. అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మాడు, అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. ఇంకా రక్త ప్రోక్షణం అవసరమని అన్ని ప్రాచీన కాలపు మతాలు నమ్మారు. అబ్రహాం కూడా నమ్మాడు. ఈయన స్పెషాలిటీ ఏంటని నేను అంటున్నా. రక్షణార్థ విశ్వాసం అంటే ఏంటి తెలుసా? అసలు సంగతి చెప్తున్నా. అసలు జమాల్ ఘొట్టా హయ్యే. అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మాడు అంటే, అన్ని పనులు దేవుడు నా కొరకు చేస్తాడు, నాకు అవసరమైనవన్నీ దేవుడు చేస్తాడు. నన్ను మూల కూర్చోబెట్టి నన్ను సోమరిపోతం చేసి, నువ్వేం చేయకరా, నువ్వు నోట్లో వేసుకొని పడుకో, నేనే అన్నీ చేస్తా అని దేవుడే నా కొరకు అన్నీ చేస్తాడు అని నమ్మలేదు. భూమి మీద అవసరమైన వాటిని దేవుడు నా ద్వారా చేస్తాడని నమ్మాడు. అది రక్షణార్థమైన విశ్వాసం. అది అబ్రహామిక్ ఫెయిత్. అది నాటి క్రైస్తవులలో లోపించింది. ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రార్థన చేయి, దేవుడు పని చేస్తాడు. మరి నువ్వేం చేస్తావురా? నువ్వు తిని పడుకుంటావు. నువ్వు సమస్య వచ్చింది, మన మీద దాడులు జరుగుతున్నాయి. ఒక్క పాస్టర్కు కూడా అబ్రహాము ఫెయిత్ లేదు. ప్రార్థన చేయి అంటాడు వాడు, అది కూడా చేయడు, ఒట్టిదే దొంగ. ఎవడు చేస్తున్నాడు ప్రార్థన? 4 సంవత్సరాల నుంచి నిద్రపోకుండా నేను ఒకవైపు క్యాన్సర్తో పోరాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ, నిద్రపోకుండా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రార్థన చేయండి. మనం ఆవేశపడొద్దు, మనం ఉద్రేకపడదు. అరే ఎవట్రా చెప్పింది నీకు? బేవఖూఫ్. అబ్రహాము విశ్వాసం ఏమిటంటే, దేవుణ్ణి ఎంత నమ్మినా మనం ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ కావాలి. దేవుడు పని చేస్తాడని నమ్మాడు, ఆ పనికి నేనే దేవుని సాధనాన్నని నమ్మాడు. అది రక్షణార్థమైన విశ్వాసం. తన సొంత రక్షణ కొరకైన విశ్వాసమే కాదు, ప్రపంచ రక్షణ కొరకైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియులారా